సెంటర్ నుంచి పొదలకూరు రోడ్, అదేవిధంగా డైకస్ రోడ్డు దాకా, డైకస్ రోడ్డు దగ్గర నుంచి బట్టాడుపాలెం దాకా పొదలకూరు రోడ్డు అతి ముఖ్యమైన రోడ్డు. ఈ రోడ్డుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలా, మంచి రోడ్డు ఇవ్వాలా అన్న ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క రోడ్లో డివైడర్ల పని పూర్తయింది, సెంట్రల్ లైటింగ్ పూర్తయింది. అదేవిధంగా ఈ యొక్క రోడ్డు పనులు కూడా ఈరోజు ప్రారంభమైనవి. వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో ఈ రోడ్డుని పూర్తి చేసి అందిస్తామని అటు ఆర్ఎంబీ అధికారులు, కాంట్రాక్టర్ వారికి సహకరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు, అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు కూడా మాట ఇచ్చారు. అనేక సంవత్సరాలుగా అత్యంత అధ్వానపు పొదలకూరు రోడ్డుతో ఈ దారిని వెళ్ళే ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అవస్థలు, ఒక రకంగా చెప్పాలంటే నరకం చూశారు. వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడే విధంగా అతి త్వరలోనే ఈ యొక్క పొదలకూరు రోడ్ని పూర్తి స్థాయిలో ఒక మంచి రోడ్డుగా, గుంటలు లేని రోడ్డుగా, ఒక మంచి ప్రజలకు మేలు చేసే రోడ్డుగా, అదేవిధంగా డివైడర్లు, సెంట్రల్ లైటింగు అన్నీ కూడా సర్వాంగ సుందరంగా పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ, ప్రజలు ఇన్ని రోజులు అధ్వాన్నపు రోడ్డుతో అవస్థలు చూసిన దానికి అందరికి కూడా అతి త్వరలో మంచి రోజులు రాబోతుంది.